హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రవి రిపోర్ట్స్. నేను మీ దివ్య. మా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే చేసుకోండి. అయితే వారాహిదేవి నవరాత్రులు అయితే ప్రారంభమయ్యాయి. అయితే ఈ వారాహిదేవి ఎవరు, చరిత్ర ఏంటి, ఎటువంటి పూజా విధానాలు పాటించాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. భారతీయ సనాతన ధర్మంలో హిందువులు అనాదిగా వస్తున్న ఆచారాలను, సాంప్రదాయాలను పాటిస్తూ వస్తున్నారు. మనుషులు తమ జీవితంలో ఎదుగుతున్న సమయంలో దృష్టి దోషం ఉంటుందని హిందువులు నమ్ముతారు. అలాంటి నరఘోష, దృష్టి దోషాలు, పిశాచ పీడలు, భయం, ఆందోళనలు తొలగిపోవడానికి వారాహి అమ్మవారి పూజ ఎంతో శ్రేష్కరమని పెద్దలు చెప్తారు. భక్తులు వారాహి అమ్మవారి నవరాత్రుల కాలంలో భక్తితో పూజిస్తే నరఘోష తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుందని పండితులు చెప్తున్నారు. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా 9 రోజుల పాటు నవరాత్రి పూజలు నిర్వహించాలి. ఈ నెల జూన్ 26 నుండి జూలై 4 వరకు ఈ నవరాత్రులు జరుపుకోవాలి. వారాహి నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని పూజిస్తే శుభం కలుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, మనసు శరీరం స్థిరంగా ఉంటుంది. వారాహి అమ్మవారి భక్తులు నవరాత్రుల సమయంలో ఉపవాస దీక్షలో నిష్ఠగా పూజల్లో పాల్గొనాలి. సాధారణంగా వారాహి అమ్మవారి నవరాత్రులు మన ప్రాంతంలో జరుపుకోరు. ఇంట్లో అమ్మవారి చిత్రపటాన్ని కూడా పెట్టరు. నవరాత్రి సమయాల్లో చిన్న ఫోటోని పెట్టుకొని పసుపు, కుంకుమ, ఎర్రని పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి. వారాహి అమ్మవారికి నైవేద్యంగా తీపి పదార్థాలు, పానకం, శనగలు, పాయసం వంటివి సమర్పించవచ్చు. ముఖ్యంగా బెల్లం పానకం అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. తర్వాత ప్రశాంతమైన మనసుతో వారాహి మూల మంత్రాలు జపించాలి. వారాహి అమ్మవారి స్తోత్రాలు పారాయణం చేయాలి. చివర్లో ధూప దీప నైవేద్యాల తర్వాత హారతిచ్చి పూజను ముగించాలి. అలాగే ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెప్తున్నారు. నిష్ఠగా లేకుండా, ఇంట్లో శుచి శుభ్రత లేకుండా అసలు పూజ చేయవద్దు. ఇల్లంతా శుచిగా ఉంచుకొని నిష్ఠగా భక్తి శ్రద్ధలతో మాత్రమే వారాహి అమ్మవారి నవరాత్రి పూజలు నిర్వహించాలి. అమ్మవారు ఉగ్ర స్వరూపిణి, ఈ విషయాన్ని మర్చిపోవద్దు. పూజను రాత్రి వేళలో మాత్రమే చేయాలి. మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి ప్రాతకాలమని, శివుణ్ణి పూజించడానికి సాయంకాలము ఉత్తమమని పురాణాలు ప్రవచించాయి. అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వలన దానికి విశేషమైన ఫలితాలుంటాయి. వారాహి మాతను రాత్రి పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పండితులు చెప్తున్నారు. నేటి మోడ్రన్ యుగంలో ప్రజలు ఎదుర్కొంటున్న కుటుంబ కలహాలు, అనారోగ్యం వంటి సమస్యలతో పాటు న్యాయపరమైన, ఆర్థికపరమైన ఇబ్బందులు, శత్రుబాధలు, ఇలా అనేక సమస్యలు ఈ వారాహిదేవి ఆరాధన అద్భుతమైన పరిష్కారం చూపెడుతుందని నమ్మకం. మరీ ముఖ్యంగా వారాహి అమ్మవారి పూజించడం వల్ల చీడపీడలు, నరఘోషలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని అభివర్ణిస్తారు. వారాహిదేవి అమ్మవారి ప్రస్తావన లలిత సహస్రనామంలో కూడా ఉంటుంది. లలితాదేవి తరపున పోరాడటమే కాదు, భక్తులకు అండగా ఉంటుందంట ఈ వారాహి అమ్మవారు. ఈమెను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, ధైర్యం, మనశ్శాంతి కలుగుతాయనే బలమైన నమ్మకం కూడా ఉంది. వారాహి అమ్మవారు సస్య దేవత కాబట్టి రైతుల పొలం దగ్గర వారాహి అమ్మవారి పూజ చేస్తే పంటల దిగుబడి ఉంటుందని కూడా నమ్ముతారు. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకలు. వీరే బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం 8వ మాతృకగా నారసింహిని, మరికొన్ని సాంప్రదాయాలలో 9వ మాతృకగా వినాయకుని ఆరాధించడం జరుగుతుంది. దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఎప్పుడు సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. పూర్వం హిరణ్యకశిపుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీ తత్వమే వారాహిని అంటారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈ అమ్మవారి గురించి కనిపిస్తుంది. పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభ నిశుంభుల వంటి రాక్షసులను సంహరించడంలో వరాహి అమ్మవారి పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది.
వరాహి రూపం ఇంచుమించు వరాహిమూర్తిలాగానే ఉంటుంది. ఈమె శరీర ఛాయ నల్లని మేఘవర్ణంలో ఉంటుంది. సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయ వరద హస్తాలతో శంఖము, పాశము, హాలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. తాంత్రికులకు ఇష్టమైన దేవత వరాహిమాత. అందుకే ఈమెను రాత్రి వేళలో పూజిస్తారు. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రి వేళల్లోనే తెల్లవారుజామున ఉంటుంది. భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ ఒడిశా, వారణాసి, మైలాపూర్లలో ఉన్న ఈమె ఆలయాలు ప్రాధాన్యత ఎక్కువ. అమ్మవారి నవరాత్రులను భక్తితో ఆరాధన చేస్తే అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉంటాయి. జై వారాహి, జై జై వారాహి. నమస్తే, ఇట్లు మీ దివ్య, రవి రిపోర్ట్స్.